న్యాయస్థానాలు మొట్టికాయలు కొడుతున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని భుజాలకెత్తుకున్న పోలీసుల కండకావరం తగ్గడం లేదు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అయితే చాలు రాక్షస హింసతో కాల్చుకు తినేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తను అకారణంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రవధ చేశారు. పోలీసుల హింసలో ఆ కార్యకర్త కాలు విరిగిపోయింది. పచ్చ పాలకులను, పిచ్చ నేతలను మెప్పించే క్రమంలో కొందరు ఖాకీలు టీడీపీ కార్యకర్తల్లా రెచ్చిపోతూ గూండాగిరి చేస్తున్నారు. దీనిపై బాధితుడు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీడీపీ గూండాలు మాచర్ల నియోజకవర్గంలో రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సారథ్యంలో పచ్చ రాక్షసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడిపోయారు. మా ప్రభుత్వం వచ్చేసింది, ఇక ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉండడానికి వీల్లేదని హూంకరించారు. పోలీసులు కూడా ఈ పచ్చ మూకకు అండగా నిలిచి విధ్వంసకాండను ముందుకు తీసుకెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై ఏదో ఒక కేసు పెట్టడం, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చావబాదడం రొటీన్ అయిపోయింది. ఇదే పచ్చ కాకీల డ్యూటీ అయిపోయింది. చంబల్లోయ బందిపోట్లను మించిపోయి టీడీపీ గూండాలు, రెడ్ బుక్ రాజ్యాంగపు పోలీసులు కలిసి అరాచకాలు సృష్టిస్తున్నారు. అధికారం తమ చేతుల్లో ఉంది కాబట్టి తమకు అడ్డే లేదని పేట్రేగిపోతున్నారు. ఏడాదికి పైగా ఈ హింస ఇలా సాగుతూనే ఉంది. తాజాగా వెల్దుర్తి మండలం కండ్లకుంటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త నాగిరెడ్డిని వెల్దుర్తి పోలీసులు ఈ నెల 12న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎస్ఐ సమందర్ వలి, ట్రైనీ ఎస్ఐ రాంబాబు గౌడ్, కానిస్టేబుల్ నాయకులు ముగ్గురు కలిసి నాగిరెడ్డిని కర్రలు, బెల్టులతో విచక్షణారహితంగా చావబాదారు. రాత్రి 11 గంటల వరకు తన కాళ్లు మెలిపెట్టి చిత్రహింసలకు గురిచేసి కుళ్లబొడి చేశారని నాగిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇంతకీ నాగిరెడ్డి చేసిన పొరపాటు ఏంటయ్యా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో తాను దిగిన ఫోటోను నాగిరెడ్డి తన వాట్సాప్ గ్రూప్లో డీపీగా పెట్టారు. అది టీడీపీ నేతలకు నచ్చలేదు, పచ్చ మూకకు నచ్చలేదు కాబట్టి పోలీసులకు నచ్చలేదు. ఇద్దరికీ నచ్చలేదు కాబట్టి స్టేషన్కు పట్టుకుపోయి హింస పెట్టేశారు. కాలికి కట్టుతో ఉన్న నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్త. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వీర విధేయుడు. గత ఎన్నికల అనంతరం టీడీపీ నేతల దారుణ హింస, పోలీసుల వేధింపులు భరించలేక నాగిరెడ్డి తన సొంత ఊరు కండ్లకుంటను వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడే ఉంటున్నాడు. ఈ మధ్యనే నాగిరెడ్డి భార్య ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతుర్ని చూసుకోవడానికి నాగిరెడ్డి ఊరు వచ్చాడు. ఇది గమనించిన టీడీపీ గూండాలు పోలీసులకు ఒప్పందించారు. పచ్చబాసుల సేవలో మునిగిపోయిన పోలీసులు మరో ఆలోచనే లేకుండా వచ్చి నాగిరెడ్డిని పట్టుకుపోయారు. నువ్వు ఆ పార్టీలో యాక్టివ్గా ఉంటావా అని ఆరా తీశారు. పిన్నెల్లితో దిగిన ఫోటోను ఎందుకు పెట్టావని మండిపడ్డారు. లోకేష్ రాసి చంద్రబాబు, పవన్లు ఆమోదించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ పోయారు. తీవ్రంగా కొట్టడమే కాకుండా 15,000 రూపాయలు లంచం వసూలు చేసుకుని నాగిరెడ్డిని పంపించేశారు. నాగిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి కాలు నొప్పిగా ఉందని చెబితే అక్కడ పరీక్షల్లో అతని కాలు విరిగిన సంగతి తెలిసింది. ఇంతలోనే పోలీసులు మరోసారి నాగిరెడ్డిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. నిన్ను స్టేషన్ కు తీసుకొచ్చి కొట్టినట్లు ఎక్కడైనా చెప్పినా, కోర్టుకెక్కినా శాల్తీలే గల్లంతవుతాయని బెదిరించారు. వెల్దుర్తి పోలీసుల దమనకాండను డీజీపీ దృష్టికి తీసుకువచ్చాడు నాగిరెడ్డి. దోషులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే డీజీపీ నుండి సానుకూల స్పందన రాలేదని ఆక్రోశించాడు. డీజీపీ వైఖరితో విసిగిపోయిన నాగిరెడ్డి హైకోర్టు గుమ్మం తొక్కాడు. తన కాలు విరిగినట్లు ధృవీకరించే మెడికల్ సర్టిఫికెట్లు, రిపోర్ట్లతో హైకోర్టులో వెల్దుర్తి పోలీసులపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. అన్నీ పరిశీలించిన హైకోర్టు నాగిరెడ్డి ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని భద్రపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసుల్లో కంగారు మొదలైంది. ఇప్పుడు ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేసేందుకు బుర్రలు గోక్కుంటున్నారు.